నేను మీ వనిత. వెల్కమ్ టు మై ఛానల్ Vanitha Educates. ఈ రోజు మనం అకౌంటింగ్ క్లాస్ 9 చూస్తున్నాము. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్. టుడే we are discussing about fundamental principles of accounting. In every organization, based on these principles, they will follow the accounting procedures. There are many accounting procedures. Let us discuss one by one. So ఏ కంపెనీలైనా కానీ ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని బేస్ చేసుకొని వాళ్ళు ఒక అకౌంటింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. వాళ్ళ యొక్క బిజినెస్ని బట్టి వాళ్ళకి ఏది అనుగుణంగా ఉందో దాని వల్ల ఫాలో అవుతూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు మనం ఒక్కొక్క అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఎకనామిక్ ఎంటిటీ అజంప్షన్ అనమాట. సో నౌ వీఆర్ డీలింగ్ విత్ ఎకనామిక్ ఎంటిటీ అజంప్షన్. ఎ బిజినెస్ ఇస్ అన్ ఎంటిటీ into itself and should be treated as such. సో ఒక బిజినెస్ ని ఒక ఎంటిటీగా చూస్తాము. సో దాన్ని మనము ఎకనామిక్ ఎంటిటీ అజంప్షన్ కింద తీసుకుంటున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మానిటరీ యూనిట్ అజంప్షన్. ఆల్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ షుడ్ బి రికార్డెడ్ ఇన్ ద సేమ్ కరెన్సీ. మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ దే షుడ్ అకౌంట్ each transaction with a monetary value, in which country they are, based on their country whatever the currency they are maintaining, because means in India we are using the rupees, in US they will follow the dollars. So based on their country, based on their monetary terms, they will account for their transactions. సో ప్రతి ఒక్క కంపెనీలో కూడా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ని మానిటరీ వాల్యూ కింద అంటే డబ్బుల రూపంగానే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఏ దేశంలో ఏ కరెన్సీ వాడుకలో ఉందో దాన్ని మనం తీసుకుంటాము. మన ఇండియాలో అయితే మనం రూపీస్ కింద తీసుకుంటాము. అదే ఫారిన్ కంట్రీస్లో అయితే డాలర్స్ కింద తీసుకుంటారు. సో వాళ్ళ యొక్క బిజినెస్ ఎక్కడ ఉంది అన్న దాన్ని బట్టి ఆ మానిటరీ టర్మ్స్ అనేది వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పెసిఫిక్ టైం పీరియడ్ అజంప్షన్. ఫినాన్షియల్ రిపోర్ట్స్ should show results over a distinct period of time, because in every organization they will prepare the financial reports. That financial report must be considered for a specific period of time, because they have to prepare for particular period. Means they will prepare the quarterly basis, they will prepare the half-yearly basis, or else they will prepare the annually basis. So based on their size of an organization they will prepare. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ లో కూడా ఫినాన్షియల్ రిపోర్ట్స్ ని తయారు చేయడం జరుగుతుంది. సో వాళ్ళ యొక్క నేచర్ ఆఫ్ అంటే వాళ్ళ యొక్క కంపెనీ సైజ్ని బట్టి వాళ్ళు క్వార్టర్లీగా అంటే 3 నెలలకు ఒకసారి ఫినాన్షియల్ రిపోర్ట్స్ని తయారు చేస్తారు, లేదంటే 6 నెలలకు ఒకసారి చేస్తారు, లేదంటే సంవత్సరానికి ఒకసారి చేస్తారు. అంటే వాళ్ళ యొక్క బిజినెస్ని బట్టి వాళ్ళు ఈ రిపోర్ట్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వీఆర్ డీలింగ్ విత్ ద కాస్ట్ ప్రిన్సిపల్. ద కాస్ట్ ఆఫ్ అన్ ఐటమ్ డజంట్ చేంజ్ ఇన్ ఫినాన్షియల్ రిపోర్టింగ్. ఎవ్రీ ఆర్గనైజేషన్ they will produce the many goods or services. So each and every item must be quantified with the cost price. Whatever they are selling the product, that amount has to be reported in the financial reports. They should not change the values. అంటే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో కూడా వాళ్ళు అమ్మే వస్తువులు కావచ్చు, లేకుంటే వాళ్ళు చేసే సర్వీసెస్ కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళు ఎంతకైతే అమ్ముతున్నారో ఒక వస్తువుని ఎంతకు అమ్ముతున్నారో, ఏ రేటుకి అయితే అమ్ముతున్నారో ఆ రేటుని మనం మన యొక్క ఫినాన్షియల్ రిపోర్ట్స్లో మనం చూపించాల్సి ఉంటుంది. అంటే మనం ఫిజికల్గా అమ్మినప్పుడు ఒక రేటు, మన బుక్స్లో ఒక రేటు అలా చూపించకూడదు. సో కంపల్సరీగా మనం చేయాల్సింది ఏంటి అంటే ఎక్కడ చూసినా కూడా మన రిపోర్ట్స్లో కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, ఆ రేట్ అనేది ఒకటే ఉండాలన్నమాట. సో కాస్ట్ ప్రిన్సిపల్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో ఫాలో అవ్వాల్సి ఉంటుంది. Next we are dealing with the full disclosure principle. So full disclosure principles means all information that relates to the functions of a business, financial statements must be disclosed in notes accompanying the statements. Means every organization they will prepare the financial report annual basis. So each and every report the company is preparing, in that they must be mention the notes of that statements. In that notes they have to give the full information of the organization and how the business is functioning. They have to mention very clearly that can easily understandable to everyone. అంటే ఇప్పుడు మనం ఫుల్ డిస్క్లోజర్ ప్రిన్సిపల్ చెప్పుకుంటున్నాం కదా, దీని గురించి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో కూడా ఫినాన్షియల్ రిపోర్ట్స్ని తయారు చేస్తారు. సో ఫినాన్షియల్ రిపోర్ట్స్ తయారు చేసినప్పుడు దానికి నోట్స్ టు అకౌంట్స్ అని ఒకటి మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అందులో ఆ కంపెనీలో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి వాటన్నిటి గురించి కూడా డీటెయిల్స్ అనేది అంటే ఫుల్గా ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనం నోట్స్లో చూపించాల్సి ఉంటుంది. దానివల్ల ఎవరైతే ఫినాన్షియల్ రిపోర్ట్స్ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మన యొక్క కంపెనీ గురించి ఒక క్లియర్ ఐడియా, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీఆర్ డీలింగ్ విత్ ద గోయింగ్ కన్సర్న్ ప్రిన్సిపల్. A business will continue to exist and function with no defined end date. గోయింగ్ కన్సర్న్ ప్రిన్సిపల్ అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాము. సో బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత
అది కంటిన్యూస్గా వర్క్ అవుతూనే ఉంటుంది. సో దానికంటూ అంటే ఒక బిజినెస్ కంటూ ఒక ఎండ్ డేట్ అంటే చివరి తేదీ అంటూ ఏది ఉండదు అనమాట. సో కంటిన్యూస్గా వర్క్ అవుతూనే ఉంటుంది. దాన్ని గోయింగ్ కన్సర్న్ ప్రిన్సిపల్ అని అంటారు. సో బిజినెస్ విల్ వర్క్ కంటిన్యూస్లీ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద డే and there is no ending of the date of the business. So that is known as the going concern principle. Next we are dealing with the matching principle. Business should use accrual basis of accounting and report all financial information using this method. So every organization must be use this matching principle, means they will follow the accrual basis whenever they are paying, whenever they are receiving, and whenever the expenses is occurring. So they must be follow these accrual basis of accounting, and that whatever the information they are maintaining must be matched with the financial reports, and they have to use this method. So it must be matched with it. So ప్రతి ఆర్గనైజేషన్లో కూడా ఫినాన్షియల్ రిపోర్ట్స్ ప్రతి ఆర్గనైజేషన్లో కూడా అకౌంటింగ్ ఎలా ఏ బేసిస్లో చేసుకుంటారు, అక్రూవల్ బేసిస్లో చేసుకుంటారు. అంటే ఎప్పుడైతే ఖర్చు అవుతుందో, ఎప్పుడైతే మనకి ఇన్కమ్ వస్తుందో అవన్నీ కూడా మనము ట్రాన్సాక్షన్స్ అనేవి రికార్డ్ చేసుకుంటూ ఉంటాం. మనం ఎక్స్పెన్సెస్ పే చేయాల్సి ఉన్నా కానీ, సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ కూడా మనం అక్రూవల్ బేసిస్లో మనకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో నోట్ చేసుకుంటున్నాము, రికార్డ్ చేసుకుంటున్నాము. సో ఆ ఇన్ఫర్మేషన్ మన మ్యాచింగ్ ప్రిన్సిపల్ తోటి, అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది కూడా టాలీ అవ్వాల్సి ఉంటుంది, మొత్తం మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ మ్యాచింగ్ కాన్సెప్ట్ తోటి ఫినాన్షియల్ రిపోర్ట్స్ ను కూడా తయారు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీఆర్ డీలింగ్ విత్ ద రెవెన్యూ రికగ్నిషన్ ప్రిన్సిపల్. రెవెన్యూ ఇస్ రిపోర్టెడ్ వెన్ ఇట్స్ ఎర్న్డ్ రిగార్డ్లెస్ ఆఫ్ వెన్ పేమెంట్ ఇస్ యాక్చువల్లీ రిసీవ్డ్. ఈ రెవెన్యూ రికగ్నిషన్కి వచ్చేసరికి ఎప్పుడైతే మనకు రెవెన్యూ వస్తుందో అప్పుడే మనం రికార్డ్ చేసుకుంటున్నాం అనమాట. అంటే మనం యాక్చువల్గా ఎప్పుడు పే చేస్తున్నాం అన్నది కాదు, ఎప్పుడైతే మనకు రావాల్సి ఉంటుందో, ఎప్పుడైతే మనం పే చేయాల్సి ఉంటుందో అది మనం మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక ఎక్స్పెన్స్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇమీడియట్గా ఆ ట్రాన్సాక్షన్ మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మనం రికార్డ్ చేసుకుంటాం. మనం ఎప్పుడు పే చేస్తున్నాం అన్నది కాదు, ఆ ఎక్స్పెన్స్ ఎప్పుడు పే చేయాల్సి ఉంది. సో అది మనము ఇమ్మీడియట్గా ఒక ట్రాన్సాక్షన్ మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేసుకుంటాం కాబట్టి దాన్ని రెవెన్యూ రికగ్నిషన్ కింద చూపిస్తున్నాం అనమాట. సో whenever the organization they are identifying the expense has to be paid within the due date. So immediately those transactions will be recorded, and immediately those revenue transactions will be recognized and recorded in our books of accounts. Next we are dealing with the materiality principle. When an accountant finds a transactional error, they can use their professional judgment to determine if the error is immaterial to the business. ఎప్పుడైతే ఒక అకౌంటెంట్ అంటే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ లో మిస్టేక్ జరిగి ఉండొచ్చు, అంటే ఒక ఎర్రర్ అనేది జరిగి ఉండొచ్చు, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక ప్రొఫెషనల్ యొక్క అడ్వైజ్ అనేది తీసుకుంటారు, వాళ్ళకి జడ్జ్మెంట్ తీసుకుంటారు. అంటే ఆ మిస్టేక్ వల్ల ఆ ఆర్గనైజేషన్ కి ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా లేదా, సో అది బిజినెస్ కి అవసరం ఉంటుందా లేదా, ఎంతవరకు దాని యొక్క ప్రభావం ఉంటుంది, అవన్నీ కూడా వాళ్ళు జడ్జ్ చేసుకుంటారు అనమాట. సో వెన్ ఎవర్ అండ్ అకౌంటెంట్ ఫైండ్స్ any error in the books of accounts, they will take the opinion of the professionals, and they will decide whether the material fact will be impact to the organization or not. If it impacts, how much it could be an impact. The materiality principle is very important in accounting. Next one is conservatism principle. When there is more than one acceptable way to record a transaction, expenses and liabilities should be recorded as soon as possible, and revenues and gains should only be recorded when they occur. So whenever an organization any transaction is occurs, means it may be an expenses or it may be an liabilities, should be recorded as soon as possible, means immediately they have to be recorded whenever they recognized it. And any profits of the organization, any gains or any revenues, whenever they recognized, whenever it happens, means whenever the profits will occur, whenever the gains will received, at that time only they have to record in the books of accounts. అంటే ఈ కన్సర్వేటిజం ప్రిన్సిపల్ అంటే ఏంటంటే, మన ఆర్గనైజేషన్లో ఎప్పుడైతే మన ఒక లయబిలిటీస్ ఉంటాయో, ఎప్పుడైతే ఒక ఎక్స్పెన్సెస్ ఉంటాయో, వాటన్నిటి మనం ఇమీడియట్గా నోటిఫై చేసి ఇమీడియట్గా వాటిని రికగ్నైజ్ చేసుకొని మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అలాగే మనకి బిజినెస్లో ఏదైనా రెవెన్యూస్ కానీ గెయిన్స్ కానీ ప్రాఫిట్స్ అలా ఏమైనా ఉన్నాం, ఎప్పుడైతే అవి వస్తాయో అప్పుడే మనం దాన్ని రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ముందుగానే మనం ఎస్టిమేషన్ వేస్ట్ చేయకూడదు. సో ఎప్పుడైతే జరుగుతుందో ఆ జరిగినప్పుడే మనం దాన్ని రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో. సో దీస్ ఆర్ ఆల్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్. సో ఇవన్నీ కూడా ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్ అని అంటారు. సో ఎవ్రీ ఆర్గనైజేషన్ మస్ట్ ఫాలో దీస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్ టు రన్ దేర్ బిజినెస్ ఇన్ ఎ స్మూతర్ వే.
సో ఇవన్నీ కూడా ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్ అని అంటారు. సో ఏ బిజినెస్ కూడా ప్రతి ఒక్క బిజినెస్ కూడా స్మూత్గా రన్ అవ్వడం కోసం ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్లో మనం ఎకనామిక్ ఎంటిటీ అజంప్షన్ చెప్పుకున్నాము, మానిటరీ యూనిట్ అజంప్షన్ చెప్పుకున్నాము, స్పెసిఫిక్ టైం పీరియడ్ అజంప్షన్ చెప్పుకున్నాము, కాస్ట్ ప్రిన్సిపల్, ఫుల్ డిస్క్లోజర్ ప్రిన్సిపల్, గోయింగ్ కన్సర్న్ ప్రిన్సిపల్, మ్యాచింగ్ ప్రిన్సిపల్, రెవెన్యూ రికగ్నిషన్ ప్రిన్సిపల్, మెటీరియాలిటీ ప్రిన్సిపల్ అండ్ కన్సర్వేటిజం ప్రిన్సిపల్స్. So these are all the fundamental principles will follow each and every organization. So now if you have any doubt, feel free to comment. సో ఈ టాపిక్ అయితే అయిపోయింది. అండ్ ఈ టాపిక్లో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కంపల్సరీ కమెంట్ చేయండి, మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. ఇంకొక వీడియోలో ఇంకో టాపిక్తో మీ ముందు ఉంటాను. ఎవ్రీవన్ టేక్ కేర్.